అందరికీ నమస్కారం. ఇవాళ ఈ పెద్ద ఆయన ఈ కుర్చీలో కూర్చున్న పెద్ద ఆయన పేరు మాదాసు లక్ష్మణరావు గారు. వీరు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు. వీరు ఎఫ్సిఏలో పనిచేసి రిటైర్ అయ్యారు. అంటే ఎఫ్సిఏ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ సంస్థది. వారు పనిచేసిన కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎటువంటి జీతభత్యాలు వస్తాయో మీ అందరికీ తెలిసిన విషయాలే. ఈ మా వృద్ధుల ఆశ్రమంలో అంటే భీమవరం వృద్ధుల ఆశ్రమంలో కొద్ది నెలల క్రితం ఈయన జాయిన్ చేయడం జరిగింది. వీరికి జీవితకాలంలో పెళ్ళయింది. ఆ భార్య అనారోగ్యం వల్ల చనిపోవటం జరిగింది. చనిపోయిన ధర్మలో వీరు ద్వితీయ వివాహం చేసుకున్నారు. ద్వితీయ వివాహానికి చేసుకున్న ఆవిడికి ఈయనకి పిల్లలు లేదు. కానీ ఈయనకి ఫస్ట్ భార్య ద్వారా ఈయనకి పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు అమెరికాలో ఉంటాడు. ఆ కొడుకు కూడా పెళ్ళయింది. కోడలు కూడా ఉన్నారు. ఇకపోతే సెకండ్ ఆవిడకి సంబంధించి ఫస్ట్ బర్త్ ద్వారా ఆవిడకి కూడా సంతానం ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లలంటే మరి చిన్నపిల్లలేం కాదు, 35-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈయనకి ఈ ఆశ్రమంలో జాయిన్ చేసిన తర్వాత నుంచి మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా అడపాదడపా రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అయ్యి కనీసం వైద్యం కూడా చేయించలేకపోతున్నారు. మీకు బాధ్యత లేదా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఫస్ట్ ఆవిడకి సంబంధించి కొడుకు అమెరికా వరకు ఉన్నారు. ఏంటి ఉపయోగం? ఇదా మీరు తల్లిదండ్రులకి ఇచ్చే వాల్యూ? సెకండ్ ఆవిడ కూడా అంతే. ఆడపిల్లలు కూడా అలాగే చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అసలు బోల్డ్ మంది ఉన్నారు. ఈయన జీవితకాలంలో బోల్డ్ సంపాదించారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల కోసం వాళ్ళందరూ కీచులాడుకుంటున్నారు. ఈ వైద్యం చేయించడానికి సంబంధించి ఈ హెల్త్ కార్డు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎవరికైనా ఇఫ్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయ్ వారికి ప్రభుత్వం వారే ఇస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ కార్డు. ఆ కార్డు కూడా వారి దగ్గరే పెట్టుకున్నారు. పెన్షన్ కార్డు కూడా సెకండ్ ఆవిడ దగ్గరే పెట్టుకున్నారు. వీళ్ళు ఫస్ట్ ఆవిడ కొడుక్కి కనీసం వైద్యం నిమిత్తం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. చాలాసార్లు మమ్మల్ని అడిగారు. వీళ్ళకు కూడా మేము కన్వే చేసాం, విషయాన్ని తెలియపరిచాం. అయినా కూడా ఏనాడు కార్డు ఇవ్వాల. వైద్యం చేయించాలి కదా. ఈయన ఇవాళ వార్ధక్యంలో వచ్చినప్పుడు బాగానే ఉన్నారు. ఇవాళ ఈయన నిలబడలేని పరిస్థితి. నిలబడితే తూలిపోతున్నారు, పడిపోతున్నారు. ఈయన పేరును కూడా ఈయన గుర్తులేదు. మెమరీ లాస్ అయ్యారు ఈయన. ఇటువంటి సమయంలో పిల్లలంటే ఇంతేనా మీరు? ఇటువంటి వాళ్ళకి నేను ఆ పిల్లల పేర్లు, వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు నేను మీకు ఇస్తాను. ఒకసారి మీ స్టైల్లో హాయ్ చెప్పండి, గట్టిగా చెప్పండి వీళ్ళకి. సెకండ్ ఆవిడకి సంబంధించి కుమార్తె శశిరేఖ 9542228087. సెకండ్ ఆవిడ సెకండ్ భార్య అనమాట. ద్వితీయ వివాహానికి సంబంధించి వారి ఫోన్ నెంబర్ 9247193822. అట్లాగే ఆ కొడుకు భాస్కర్ 8186065496. ఇకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఫస్ట్ ఆవిడకి సంబంధించి ఈయన బాగోగులు ఇవన్నీ కొడుకు అమెరికాలో ఉంటాడు. ఆయన భార్య అనగా వీరి కోడలు మాదాసు హేమలత. వారి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. అమెరికా ఫోన్ నెంబర్ +1 బ్రాకెట్లో 412 బ్రాకెట్ క్లోజ్ 2949081. ఇది వారి ఫోన్ నెంబరు. ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే గట్టిగా హాయ్ చెప్పండి వీళ్ళకి. ఏమనుకుంటున్నారు అసలు మీరు? వృద్ధులాశ్రమం అంటే ఏదో భోజనం పెట్టి ఆ ట్యాబ్లెట్ వేసి పడుకోబెడతాం అనుకుంటున్నారా? వృద్ధులకి ఎన్ని హక్కులు ఉంటాయో మీకు తెలుసా? మేము ఒక్క ఫోన్ కాల్ చేస్తే 10 నిమిషాల వ్యవధిలో పోలీసు వారు, రిలేటెడ్ పోలీస్ స్టేషను ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ 10 నిమిషాల్లో హాజరవుతారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా ఇక్కడికే వస్తారు. డిస్ట్రిక్ట్ ఎస్పీ అయినా ఇక్కడికే వచ్చేస్తారు. మేము ఆ పని చేయలేక మాకు చేత కాదనుకుంటున్నారా? సాధ్యం కాదనుకుంటున్నారా? మీరు వైద్యం చేయించడానికి ఏంటి మీకు? ఏంటి నొప్పి మీకు? ఇదా మీరు ఇచ్చే గౌరవం తల్లిదండ్రులకి? ఆస్తుల కోసం కీచులాట్లా. ఒకసారి చూడండి, కొంచెం క్లోజప్ షాట్ అయ్యండి. తల మీద ఆయన పడిపోతున్నారు. మేము వైద్యం చేయిస్తున్నాం. చూసారా? బొమ్మలా కూర్చున్నాడు. ఆయన కూడా
మనం ఏం మాట్లాడుతున్నామో ఆయన కనీస స్పృహ కూడా లేదు. ఆయన మౌనంగా అలా చూస్తూ ఉన్నారు. ఒకసారి నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. లక్ష్మణరావు గారు ఒకసారి లేకండి, మీ అంతటా మీరు లేకండి. అది పరిస్థితి, సరిగ్గా నిలబడలేని పరిస్థితి. వచ్చినప్పుడు కొంచెం పుష్టిగానే ఉన్నారు. ఇవాళ చూసారా స్కెల్టన్ అయిపోయాడు ఈయన. మమకారం లేదా? వాళ్ళకే లేదు, వీళ్ళకే లేదు. ఇది మీకు ఇచ్చే చివరి అవకాశం. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈయన బాగోగులు కానీ మీరు చూడకపోతే తదుపరి చర్యలు తీసుకుంటాం, అందులో అనుమానం లేదు. ఈయన బెంగ పెట్టుకున్నారు, ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. పిల్లలు లేకపోతే భార్య లేకపోతే వీళ్ళ మీదే ఉంది. వాళ్ళు ఈయనకి ఏమి చేయకపోయినా కూడా ఈ రోజుల్లో వాళ్ళ కలవరింతా ఉన్నాడు. అమెరికాలో ఉన్న కొడుకు లేకపోతే సెకండ్ ఆవిడ. రండి లక్ష్మణరావు గారు కూర్చోండి. మీ పేరు? మీ అబ్బాయి పేరు? మీ అబ్బాయి పేరు కూడా లక్ష్మణరావునా? మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మీ వైఫ్ పేరు, సెకండ్ వైఫ్ పేరు ఏం పేరు? వాళ్ళ పిల్లల పేర్లు? ఇది పరిస్థితి. చూశారు కదా, ఇటువంటి దయనీయమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మీకు ఇదే చివరి అవకాశం. మీరు రెస్పాండ్ అవుతారా? అవ్వండి. లేదా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే గట్టిగా చెప్పండి, మీరు కూడాను హాయ్ చెప్పండి వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.